హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు పడుగు హ్యాండ్లూమ్స్లో అయితే ఉన్నాను. న్యూ స్టోర్ అండి, చేనేతకి సంబంధించినటువంటి మనందరికీ ఇష్టమైనటువంటి స్టోర్ అనమాట. చూద్దాం పదండి. హలో మ్యామ్. హలో అండి, బాగున్నారా? మీరు బాగున్నారండి. న్యూ స్టోర్ పడుగు హ్యాండ్లూమ్స్ పేరు వినగానే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో మా ఫాలోవర్స్కి పరిచయం చేస్తే యూస్ఫుల్ అవుతుంది కదా అని చెప్పేసి. యాక్చువల్గా తను సారీస్ అనేసి ముందు పేరు ఉండేది. తర్వాత స్కేల్ అప్ చేస్తూ ఈ చేంజ్ నేమ్ టు హ్యాండ్లూమ్కి రిలేటెడ్గా ఉండాలి అనేసి పడుగు అని పెట్టామన్నమాట. సో మీకు చెప్తాను పడుగు అని. నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది తెలుసుకో. సో మాకు ఈ బర్డ్ లోగో కూడా పడుగు బొమ్మ అనమాట. అంటే ఇది వీవర్ బర్డ్ అనమాట. సో వీవర్ బర్డ్ అంటే మనకి నేచర్ లో వీవర్ బర్డ్ ఇస్ వెరీ నెస్ట్ తన గూడు కట్టుకుని ఎలా అల్లుకుంటుందో చాలా ఇంట్రికేట్ గా అండ్ క్రాఫ్ట్ చాలా భలే ఉంటుంది, స్ట్రాంగ్ గా. సో అలాగా మన హ్యాండ్లూమ్స్ కూడా మన నేతన్నలు కూడా అంతే పేషెన్స్తో అంతే చేస్తారు కదా. సో అందుకని ఆ బర్డ్ అందులో ఉన్న టేల్కి మేము చీరకి కుచ్చిళ్ళు ఉంటాయి కదా, అవి టేల్లో కనిపించేటట్టుగా తీసుకున్నాము. పసుపు ఏమో ఆస్పీషియస్నెస్, మనకి పసుపు ఆస్పీషియస్నెస్ కదా. అందులో ఉన్న కలర్స్ కి కూడా కొంచెం స్టోరీ ఉందన్నమాట. సో ఒకసారి స్టోర్ కూడా రండి. సో ఇది ఎంట్రీ. ఇక్కడంతా మా మామూలుగా డిస్ప్లే లాగా పెట్టుకున్నాము. సో మాకు ఉన్న ప్రతి ఐటెంని కొంచెం చూపించడానికి. సో ఈరోజు కలర్ థీమ్ గ్రీన్ అనమాట. సో గ్రీన్లో కొంచెం ముందు చెప్తే మేము కూడా గ్రీన్ వచ్చేవాళ్ళం. అండ్ ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం, ఇక్కడ రాగానే నాకు మగ్గం కనపడుతుంది. ఇది రాట్నము, అది ఆసు అండి. ఆసు అంటే మీకు దారం నీవు చుట్టి దాన్ని కొంచెం స్ట్రెంగ్తెన్ చేసుకుంటారు ముందు స్పిన్నింగ్ చేసిన తర్వాత. సో అందుకని అవి కూడా డిస్ప్లేలో అంటే అసలు హ్యాండ్లూమ్ అంటే ఏంటి, హ్యాండ్లూమ్లో ఏమేమి ఉన్నాయి, టూల్స్ ఏంటి, ఏమేమి వాడతారు తెలియాలి. టూల్స్ గురించి ఐడియా లేకపోవచ్చు, అంటే ఇప్పుడు ఈ జనరేషన్. అవును. సో ఇట్లా ఉండడం వల్ల కూడా ఏంటి అని తెలుసుకుంటారు, క్యూరియాసిటీ. తెలియకపోతే మాత్రం తెలుసు. సో ఇది కూడా మేము చేయించామన్నమాట. వీవర్ ఉన్నారు, ఆయన చేయించి ఆర్డర్ తీసుకొని కస్టమైజ్గా చిన్నగా చేసి ఇచ్చారనమాట. సో ఈయనకి మధ్యలో పైకి ఈ మొన్నే నేషనల్ అవార్డు వచ్చింది. సో ఆయన దగ్గర మేము ఎక్కువ అంటే వీ డూ టేక్ ఫ్రమ్ హిమ్ అనమాట, ఆయనతో వర్క్ చేస్తాము. సో ఇప్పుడు దీంట్లో మీకు ఈ పొడవ ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ పొడవ వేస్తారు కదా, ఈ దారం, ఈ దారాన్ని పడుగు అంటారు. ఒక్కసారి చూపిద్దాం. ఇదంతా ఇప్పుడు ఈ పొడ వేస్తారు. ఇప్పుడు ఇది లూమ్ కదండి. సో మామూలుగా అయితే ఇది చిన్నగా మనకి షాప్ కోసం చేశారు. మామూలుగా అయితే కొంచెం పెద్దగా ఉంటుంది. కొన్ని ఏమో గ్రౌండ్ లోనే పిట్ లూమ్ అంటారు దాంట్లో. సో ఆ డిస్టెన్స్ లో ఉంటుంది మొత్తం. ఇది ఫస్ట్ ఈ పడుగు వేసిన తర్వాతే అడ్డంగా పేక వేసుకుంటారు అనమాట. సో దీన్ని అడ్డాన్ని పేక అంటారు. పడుగు అంటారు. పొడవుగా ఈ దారం నేతేది ఉందో దీన్ని పడుగు అంటారు. సో ఇంగ్లీష్ లో అయితే వాప్ అంటాము, వెఫ్ట్ అంటాం. సో ఇది పడుగు హ్యాండ్లూమ్స్ స్టోరీ. అవునండి, ఈ నేమ్ పెట్టుకున్నారు. అవును. సో ఇవన్నీ పేకలు అనమాట. దీంట్లో కూడా షటిల్స్ అంటారు. సో ఇప్పుడు మీకు దారాలు చూస్తే ఇది ఖాదీ, ప్యూర్ ఖాదీ అండి. ఇది కలర్ వేసింది. ఇదేమో ప్యూర్ సిల్క్, మల్బెరీ సిల్క్. మీకు చూస్తేనే మీరు ఫీల్ అవుతుంది, తెలుస్తుంది. సో ఇది కూడా పట్టువే. సో ఇది అక్కడ ఆసులోంచి తీసుకొచ్చి ఇలా మనకు కావాల్సిన డిజైన్ డైయో వేసుకొని చేస్తారన్నమాట. వీటికి థ్రెడ్స్ ఇట్లా వెఫ్ట్ వేసేటప్పుడు, అంటే పేక్ వేసేటప్పుడు, వడ్డం వేసినప్పుడు వీటిలో చుట్టుకొని వేస్తారన్నమాట. ఇది పడుగు గురించినటువంటి ఇంట్రెస్టింగ్ స్టోరీ. నాకు డౌట్ వచ్చింది, నేమ్ ఏంటి అసలు, ఎందుకు అంటే చేనేతకి రిలేటెడ్గా, కానీ కరెక్ట్గా అర్థమైంది ఇప్పుడు మీరు అక్కడ చూపించి చెప్పినప్పుడు అట్లాగా. సో మన దగ్గర ఉన్న కలెక్షన్ గురించి కూడా ఒకసారి చెప్తే. సో ఇలా మన దగ్గర బెంగాల్ హ్యాండ్ స్పన్ ఖాదీ శారీస్, నీడిల్ జామ్దాని ఇవి ఇలా ఉన్నాయి. దెన్ మన దగ్గర డబుల్ ఇక్కత్, మన పోచంపల్లి ఇక్కత్. ఇదేమో న్యాచురల్ డై అండి, ఇది న్యాచురల్ డై.
ఇదంతా కంప్లీట్గా న్యాచురల్ డై డబల్ ఇక్కత్ చీర. సో ఒక్కటే మోటివ్ కాదు, మామూలుగా మనం చూసేది ఏంటంటే ఒక సింగిల్ మోటివ్ 2 మోటివ్స్ వేసి చేస్తారు. ఇవి 20 మోటివ్స్ ఉన్నాయి. ఒక స్క్వేర్లో మీకు 20 మోటివ్స్ వేసారు. కష్టమైన పని కొంచెం. చాలా చాలా అసలు వింటుంటేనే అబ్బా ఎట్లా. మళ్ళీ ఇప్పుడు ఈ కలర్స్ కూడా న్యాచురల్ కలర్స్ అవి తీసుకోవటం ప్లస్ మనకి కలర్స్ రావడం, అంటే క్లాత్ కి పెట్టడం కూడా. అవును. ఇది డబుల్ ఇక్కత్లో. ఇది డబుల్ ఇక్కత్. సో ఇవేమో సింగిల్ ఇక్కత్, ఇవి సింగిల్ ఇక్కత్. సో మనకి ఇక్కత్లో కూడా ఏంటంటే వార్ప్ ఇక్కత్ అంటాము, వెఫ్ట్ ఇక్కత్ అంటాం. ఇప్పుడు మన వార్ప్ అంటే పడుగు, పడుగులో ఇక్కత్ వేయటం ఈజీ, కొంచెం కొంతవరకు ఈజీ వాళ్ళకి, డిజైన్ వేసేసి తీసేయచ్చు. అది యూజువల్గా మనకి ఫ్యాబ్రిక్లో అలా కనపడుతుంది. మోస్ట్లీ మనకు వచ్చే డిజైన్స్ అంతా ఇట్లా పేక్లో ఉంటాయి అనమాట. సో ఇది వెఫ్ట్ ఇక్కత్ అంటాం. సో ఇవి ఐడెంటిఫికేషన్స్ అంతే అండి, కొంచెం హ్యాండ్లూమ్ తెలిస్తే దానికోసం అవగాహన ఉంటే. సో ఇది కూడా ఇప్పుడు ఇదేమో నా వాట్ కలర్ అండి, డబల్ ఇక్కతే కానీ వాట్ కలర్. సో ఇది ఇది కొంచెం తక్కువ టైం తీసుకుంటుంది, ఇది డబల్ ఇక్కత్ అలాగా ఈ డిజైన్లో. యా. సో ఇవన్నీ కొన్ని ఇక్కడేమో ఒరిస్సా ఇక్కత్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒరిస్సా, నోపట్నా దగ్గర, సంబల్పూరి కొంచెం అలా. సో ఇవన్నీ దుపట్టాస్ కూడా, అంటే దుపట్టాస్ మనకి ఇక్కత్లో ఉన్నాయి. ఇది ఒరిస్సాదండి. ఇది శారీ ఇది, అటువైపు దుపట్టాస్. సో మనకి డబుల్ ఇక్కత్, సింగిల్ ఇక్కత్ అన్నారు. ఇది పేకలో వచ్చిన ఇక్కత్ మీకు. సో మీకు ప్రైజెస్ ఎలా ఉంటాయి దానికి దీనికి కంపేర్ చేసుకుంటే? సింగిల్ ఇక్కత్కి మీకు ప్రైస్ తగ్గుతుంది, డబుల్ ఇక్కత్కి ఎక్కువ పని కాబట్టి ప్రైస్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇదేమో మర్సరైజ్డ్ కాటన్, ఎక్కువ కొంచెం తక్కువ పడుతుంది మీకు స్టార్చ్, అంటే పెట్టుకోవాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ. అలాగే వేర్ చేయొచ్చు, మెయింటెనెన్స్ ఈజీ సారీస్. ఈ క్లాత్ లో మనకి లైట్ షైనింగ్ కూడా కొంచెం కనిపిస్తుంది. బాగుంటుంది అది కూడా. లైక్ అంటే ఎక్కువ సాఫ్ట్గానే ఉంటాయి, లైట్ షైనింగ్ అనేది క్లాత్ లో అలా కనబడుతుంది. ఇంకా ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మంగళగిరిలో పెట్టుకున్నాము. శారీసే కదా ఇవన్నీ శారీసేనండి. అంటే మన దగ్గర శారీస్ కాకుండా డ్రెస్ మెటీరియల్స్ అలా ఉంటాయి. అంటే డ్రెస్ మెటీరియల్స్ అంటే ఫ్యాబ్రిక్ ఉందండి, వీళ్ళు నేసే దగ్గర ఏమేమైతే ఫ్యాబ్రిక్ దొరుకుతుందో ఆ ఫ్యాబ్రిక్ అయితే తీసుకొస్తాము. దాంతో మాకు ఫ్యాషన్ డిజైనర్ ఉన్నారు. సో ఆ అమ్మాయి డిజైన్ చేస్తుంది, కస్టమైజ్ చేస్తుంది. సో ఏదైనా డ్రెస్సెస్ అట్లా ఏం డిజైన్ చేయించుకోవచ్చు. సో బ్లౌజెస్ కూడా స్టిచ్చింగ్ చేయించుకుంటారు. అంటే మా దగ్గర కొన్న వాటికన్నిటికీ బ్లౌజింగ్ స్టిచ్చింగ్ అవైలబుల్ ఉంది. సో ఒకసారి వస్తే కస్టమర్కి అనేది ఒక 1 రూఫ్లో ఒక ట్యాక్ పని అయిపోతుంది. మంగళగిరి చీరలు వచ్చేసాయి. తర్వాత ఇవన్నీ బెంగాల్ అండి, బెంగాల్ సింపుల్ కాటన్స్ నుంచి ఢాకాయ్ కాటన్స్ వరకు ఉన్నాయి. ప్లస్ తాంచోయి అంటారు, టస్సర్లో ఉంది. సో ఇప్పుడు ఇదేమో ఇప్పుడు లైక్ ఇది ఏ ప్రైస్లో ఉంటుందో ఒకసారి. ఇది 1280 అండి. ఇదేమో కంప్లీట్ జామ్దాని అండి. సో ఇది కొంచెం మనకి టస్సర్ బార్డర్ వచ్చింది, కాటన్, ప్యూర్ కాటన్. ఇది 5600. మొత్తం నీడిల్ జామ్దాని. నీడిల్ జామ్దాని అంటే ఇప్పుడు మనకి యాక్చువల్గా బయట మార్కెట్లో మనం చూసుకోవాల్సింది ఇదండి. ఇక్కడ స్టార్ట్ అవుతే ఇలా మొత్తం తిరిగింది, చేత్తో తిరిగింది అనమాట. సో ఇది ఇండికేషన్ మనకి హ్యాండ్తో చేసిందని. సో దీని ప్రైజింగ్ మెషిన్ మీద చేసిన దానికైతే ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడే ఎండ్ అవుతుంది. దేనికి దానికి స్టార్ట్ అవ్వకుంటే వెళ్తుంది అనమాట. సో అది పవర్ లూమ్లో చేసింది. అలా తెలుసుకోవాలి. అంటే ఏంటంటే ఇప్పుడు ఇవి కూడా చాలా మంది మెషిన్ మీద చేసేసి ఇది హ్యాండ్లూమ్స్ అని చెప్పేసి అమ్ముతున్నారు. యాన్ ప్యూర్ అయి ఉండొచ్చు కానీ మెషిన్ మీద చేస్తుంది. మెషిన్ మేడ్ మనకి హ్యాండ్ మేడ్ అనేది తెలియాలి. సో ఇవన్నీ అలాగే అండి మనకి. ఇది కూడా ఒకసారి కాటన్స్, ఢాకా కాటన్స్ అన్ని. సో ఇప్పుడు ఇవి చూడండి, ఇది కూడా బ్యూటిఫుల్. ఇవి తంత్ అంటారు. తంత్ అనేది అదొక టెక్నిక్, వాళ్ళ ఒక రీజన్లో ఫేమస్ అనమాట. బెంగాల్ కాటన్స్లో ఇవి హెవీలీ స్టార్చ్డ్ ఉంటాయి. అండ్ మీకు మొత్తం చీరంతా ఇలా హ్యాండ్ వర్క్ ఇలా వస్తుంది అనమాట. చీరంతా ఉంది, ఇది చీరంతా ఉంది. కలర్ కూడా మంచి ఎల్లో షేడ్ అండి, బాగుంది. కలర్ షేడ్ అంటే మరీ ఎల్లో అట్లా కాకుండా మంచి నైస్ సటిల్ కలర్స్. ఇది విత్ బ్లౌజ్ ఇలాగా, బ్లౌజ్ ప్లెయిన్ తీసుకున్నాను. ఇదైతే ఎంత కాస్ట్లో ఉంటుందో ఇప్పుడు? ఇదండి ఇది 3600. 3600.
సో హ్యాండ్లూమ్స్లో మనకి అంటే స్పెషల్లీ ఇప్పుడు పడుగు స్టోర్లో మనకి స్టార్టింగ్ ప్రైస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇది 1200 నుంచి, అంటే తక్కువ కానీ బట్ ఆ రేంజ్ నుంచి కొంచెం ఎక్కడైతే అంటే మాకు కాంప్రమైజ్ అవ్వకుండా హ్యాండ్ వర్క్ ఉండేటట్టుగా. ఓకే. సో ఎందుకంటే ఇంకా ప్రైస్ తగ్గుతున్న కొద్దీ యాన్ క్వాలిటీ తగ్గిపోతుంది, ప్లస్ హ్యాండ్ వర్క్ తగ్గిపోతుంది. సో అందుకని ఆ రేంజ్ పెట్టదలుచుకోలేదు. ఎంత ప్రయత్నించినా అంతలో అవ్వట్లేదు. మీరు 1200 1280 అట్లా ఉంది ప్రైస్, కానీ నేను అది ఎక్కువ అనుకున్నా, ఎక్కువ ప్రైస్ అనుకున్నా, దానిసరికి తక్కువ ఉంది అనిపించింది అలా. సో ఇవన్నీ మంగళగిరి కాటన్స్ అండి. మంగళగిరిలో కాటన్ సిల్క్. ఇది కొంచెం మనకి ఇందులో కూడా అండి ఇప్పుడు ఆ కాటన్ సిల్క్లో చాలామంది చెప్తున్నారు ఈ కాటన్ సిల్క్స్లో ఇప్పుడు బుటీ వర్క్ ఇవి చాలా అమ్ముతున్నారు కూడా. అగైన్ మేము చూసి తీసుకునేటప్పుడు చేయించేటప్పుడు ఏంటంటే అగైన్ మళ్ళీ మీకు ఇలా బ్యాక్ సైడ్ వీవ్ చేసినప్పుడు ఈ నాట్ చూసుకోవాలి. ఇందాక చూపించాను కదా మీకు, ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది ఇలా. సో ఈ బుటీ వర్క్ చేత్తోనే అయింది. సో ఇది ఇంపార్టెంట్. అదే ఇప్పుడు మీరు మిషన్ పైన అన్నారు కదా, అదైతే ఇక్కడే స్టాప్ అవుతుంది అన్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ తీసుకున్నాం కదా, ఇక్కడ ఎండ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ మొదలెట్టాలో లేకపోతే ఇక్కడ మొదలెడతారు, ఇక్కడ ఎండ్ అయిపోతుంది. సో ఒక్కొక్క లైన్ తీసుకుంటున్నాం ఇలా జిగ్జాగ్ లాగా వచ్చేస్తుంది. అంటే ఏం లేదండి, ఇప్పుడు మీరు చూసి ఎవరి చాయిస్ అది వాళ్ళది. కాకపోతే హ్యాండ్లూమ్ అని చెప్పి పేరు, పవర్ లూమ్ సేల్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు చాయిస్ ఉంటే బాగుంటుంది. ఇవన్నీ మంగళగిరిలో ఇది ఒక వెరైటీ. సో ఇది కూడా చిన్నగా ఇట్లా నీట్గా డీసెంట్గా ఆఫీస్ వేర్కి అలాగే. దీంట్లో ప్రైస్ కొన్ని చెప్పండి మ్యామ్, ఎందుకంటే చూసినప్పుడు మళ్ళీ వాళ్ళకి నచ్చితే. ఇది అరౌండ్ 4200 అండి. థిక్ కాటన్ తెలుస్తుంది, అంటే ఫ్యాబ్రిక్ ఫీల్ అవుతున్నాం కదా. థిక్ గా ఉంది, బాగుంది క్లాత్ అనేది. ఇది కూడా అంత హ్యాండ్ నాటెడ్ మళ్ళీ. సో చీరంతా ఇలా వస్తుంది. ఇవేమో జైపూర్ ప్రింట్స్, మంగళగిరి కాటన్ పైన జైపూర్ ప్రింట్స్. కొన్నేమో ఇలా మిస్సింగ్ చెక్స్ అని, అండ్ ఇది ఒకటి మిస్సింగ్ చెక్స్, డిఫరెంట్ థ్రెడ్ వేసి మిస్సింగ్ చెక్స్ అని. మామూలుగా మిస్సింగ్ చెక్స్ అయితే ఇలాగే ఉంటుంది, మీకు ఒక దారం తీసేస్తారు, వెఫ్ట్లో కొన్ని దారాలు తీసేస్తారు అనమాట, తీసి మళ్ళీ వేసుకుంటూ ఉంటారు. సో దాన్ని మిస్సింగ్ చెక్స్ అంటారు. ఇది సెల్ఫ్లో ఉంది, ఇది సెల్ఫ్లో ఉంది. ఇవేమో మీకు 2 థ్రెడ్స్ వచ్చాయి. సో అందుకని కొంచెం డిఫరెంట్ డిజైన్ వేరియేషన్ వస్తుంది అలాగా. కాస్ట్ ఎలా ఉంటుంది? ఇవండి ఇది 2700 అండి. ఇప్పుడు ఈ సెల్ఫ్లో చూసాం కదా ముందు, వాటి ప్రైస్ ఎలా ఉంటుంది? ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయండి, 2200. ఇప్పుడు ఇవేమో చందేరి కాటన్ సిల్క్స్ అండి. చందేరి కాటన్ సిల్క్స్, చందేరి కాటన్ సిల్క్స్. ఇదేమో రా సిల్క్ ఇవన్నీ. ఇది కోసా సిల్క్ ఇక్కడ అండి. సో ఇది స్పెషాలిటీ మరి. ఇవి లైట్ వెయిట్ ఉంటాయి శారీస్. కోసా సిల్క్ బాగుంది, చాలా లైట్ వెయిట్ ఉంది. చాలా లైట్ వెయిట్ అండి. వీటిలో ఇవన్నీ కలర్స్. ఇది పళ్ళు కింద వస్తుంది, ఇది బ్లౌజ్ అన్నమాట. ప్లెయిన్ ఇచ్చిన పార్ట్ బ్లౌజ్, చిన్న బోర్డర్. ఇదేంటంటే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు అందరూ కట్టుకోవచ్చు. లైట్ వెయిట్, ఆఫీస్ పార్టీస్ కానీ, ఇంట్లో చిన్న పూజలు లేదా ఎనీ ఫంక్షన్. అంతే. వెడ్డింగ్స్లో కూడా మీకు కొన్నిసార్లు కొంచెం లైట్ వెయిట్ కట్టుకోవాలి, ఏదో ఒక్కొక్క ఫంక్షన్ మధ్యలో ఏదో ఉంటుంది కదా, కొంచెం ఈజీగా కంఫర్ట్ ఉండాలనుకుంటే అలాంటి వాటికి ఇది చాలా బాగుంటుంది. కొంచెం మనకి బ్లౌజ్ ఎట్లయినా డిజైన్ చేయించుకోవచ్చు, దాన్ని బట్టి లుక్ మారిపోతుంది. ఇవి వచ్చేసి 12,500 అండి. ఓకే. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి, కలర్స్ డిజైన్స్ కలర్స్ ఇవన్నీ కలర్సే. లైక్ ఇది అదొక రెయిన్ డ్రాప్ డిజైన్ కదా. ఇప్పుడు ఇది ఒకటి, ఇదే సేమ్ డిజైన్ మీకు చూపిస్తాను. ఇదేమో ఫుల్ టిష్యూ లాగా వచ్చింది మీకు. ఇది ఒక డిజైన్, టిష్యూ లాగా కనబడుతుంది మొత్తం కూడా. సో శారీ అంతా ఇలా. దీని మీద కావాలంటే వర్క్ చేయించుకోవచ్చు. ఇప్పుడు కింద లేస్ అయినా పెట్టించుకోవచ్చు, కొంచెం బాగుంటుంది. పార్టీ వేర్ కింద కూడా కొంచెం హెవీ వర్క్ లాగా చేసుకోవచ్చు. లైట్ వెయిట్ చాలా బాగుంటాయి, కంఫర్ట్. అవునండి. దాంట్లో ఇంకొక వెరైటీ వచ్చేసి మీకు ఇలా, సో డిఫరెంట్ డిజైన్స్. ఇది ఒక డిజైన్, సో ఇది ఒక బాక్స్, ఒక డిజైన్. ఇది కూడా హాఫ్ వర్క్ అలా ఇచ్చారు, అంటే ఆల్టర్నేటింగ్గా ఇచ్చారు.
ఓకే సో ఇది ఒక బాక్స్. మనకి కంచిపట్టు లైట్ వెయిట్ అవి చూస్తాం కదా కొంచెం బోర్డర్లెస్ లో అటు ఇటు కార్నర్స్ లాగా అట్లా ఆఫ్ ఇవ్వడం. ఇది ఓకే పళ్ళు. ఇది పళ్ళు. యా ఏ ప్రైస్ రేంజ్ లో ఉంటుంది మళ్ళీ ఇప్పుడు? యా ప్రైస్ అండి సేమ్ ప్రైజెస్ ఏనండి 12,500. సో ఇవన్నీ అవి. ఇక్కడేమో కంచి అండి, ఇదంతా కంచికి సంబంధించింది. సో ఇక్కడంతా కంచి కాటన్స్, కంచి కాటన్స్ లో ఒక హ్యాండ్లూమ్స్ 2 or 3 డిజైన్స్ చూడండి బాగుంటాయి ఇవి. కలర్ ఇది కూడా చూపిద్దాం. దీంట్లో ఇలా పళ్ళుకి జరీ వస్తుంది. వీటిలో ఏంటంటే మనకి స్పెషాలిటీ లైట్ వెయిట్ ఉంటాయి ప్లస్ కంప్లీట్ హ్యాండ్ వర్క్ అన్నమాట. ఓకే ఇది చూడండి, ఇంకోటి చూపిస్తాను యాక్చువల్లీ. ఇదైతే ఈ 2 కొత్తగా వచ్చాయి, మేము చేపించాము. ఈ శారీస్ అసలు కొంచెం కాంటెంపరీగా, అంటే ఇప్పుడు అంటే కాటన్స్ అంటే పెద్దవాళ్ళే కట్టుకోవాలి అనే ఫీలింగ్లో ఉంటారు కదా, అలా కాకుండా పిల్లలు కూడా కొంచెం కట్టుకునేటట్టుగా ఇప్పుడైతే కొంచెం బెటర్. ఇప్పుడు అంటే లైక్ కొన్ని సినిమాల్లో కూడా మంచిగా హ్యాండ్లూమ్సే కట్టుకోవడం వల్ల ఒక అవేర్నెస్ అయితే వచ్చింది. సో శారీ అంతా ఇలా పళ్ళు వర్క్, జరీ వర్క్, ఇదంతా కాటన్ బాడీ. ఇది బ్లౌజ్ పీస్, మీకు బాడీ అంతా ఇలా వస్తుంది. సో థ్రెడ్ కౌంట్ 120 కౌంట్. ఓకే ఇది కూడా కంప్లీట్గా మీకు హ్యాండ్లూమ్, హ్యాండ్ నాటెడ్ శారీస్ అన్నమాట. సో ఇది ఒక వెరైటీ. ఇది కూడా ఇది బాగా ఇష్టపడుతున్నారండి ఆఫీస్కి వేసుకెళ్ళడానికి కూడా, అఫీషియల్ పర్పస్. జస్ట్ సింపుల్ లుక్ తో బాగుంటుంది. ఇది కూడా అలాగే నిజంగా మనకి అంటే చాలాసార్లు హ్యాండ్లూమ్స్ ఇట్లాగా హ్యాండ్లూమ్స్లో కొంచెం యూనిక్ డిజైన్స్ స్టైల్స్ కోసం చూస్తూ ఉంటారు. చాలా తక్కువ ఆప్షన్స్ అనే అనిపిస్తుంది, కానీ ఇక్కడ చూస్తే కొన్ని ఇంత బాగున్నాయి కదా. మీరు అన్నట్టు ఎవరైనా కట్టుకోవచ్చు, చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళందరూ. దీంట్లో ఉన్న ఈ రన్నింగ్ బ్లౌజ్ వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం ప్యాటర్న్ కాంట్రాస్ట్, కొంచెం ఫ్యాన్సీ టైప్లో ట్రెండింగ్ ఏదైనా బ్లౌజ్ ఉన్నా కానీ కొంచెం దగ్గర మ్యాచ్ చేయించుకొని డిజైన్ చేయించుకొని వేయించుకోవచ్చు. సో బాగుంటాయి. ఏ కాస్ట్లో ఉంటాయి? ఇది మీకు 5,750 అండి. ఇంతకు ముందు చూసాం కదా, మీరు ఫస్ట్ చూపించారు ఈ డిజైన్. ఇది అంటే కొత్తగా అనిపించింది. ఇది అంటే మనకి 1000 బుట్ట 1000 బుట్ట అంటారు కదా, ఆ కాన్సెప్ట్ లో తీసుకొచ్చారు. సో చిన్న చిన్న చెక్స్ లో ఇలా చేసింది, ఆల్ ఓవర్ స్టైల్ ఇచ్చారు. ఆల్ ఓవర్ మొత్తం శారీ అంతా కూడా మీకు ఇలా ఉంటుంది అనమాట. అవి అయితే ఎంత కాస్ట్ లో వస్తాయి? ఇది మీకు ఇది ఇంకో కలర్, ఇది 7,900 అండి. కూడా దాంట్లోనే సో ఇది కూడా మీకు ఇక్కడ చాలా బార్డర్ ఇచ్చేసి కలర్ బాగుంది. అసలు ఇది చాలా డిగ్నిఫైడ్గా ఉంటుందండి కట్టుకుంటే. అసలు సింగిల్ పొర వేసుకొని ఆర్ డబుల్ వేసుకున్నా ఇలా వేసుకున్నా బాగుంటుంది, చాలా నీట్గా బాగుంటుంది సారీ. అక్కడక్కడ ఒక థ్రెడ్ బూట, చిన్న జరీ బూట అలా వేసుకున్నారు. ఇది విత్ బ్లౌజ్ ఏనా? అవన్నీ విత్ బ్లౌజ్, రన్నింగ్ బ్లౌజ్. ఎక్కువ రన్నింగ్ వస్తాయి అనుకుంటా. ఓకే, కంచి కాటన్స్ దీంట్లోనే డిఫరెంట్ వెరైటీస్ అన్నీ వచ్చాయి మనకి. నెక్స్ట్ ఇక్కడేమో కొంచెం రేంజ్ తక్కువ, 2,000 బిలో శారీస్ అన్నమాట. అంటే వీటి మీదే పళ్ళు వర్క్ ఎక్కువ ఉండదు, జస్ట్ బాడీ మీద వర్క్ ఉంటుంది. ఇదంతా జకార్డ్ వీవింగ్. ఓకే, అండ్ మీకు బాడీలో కంప్లీట్గా ఇలా వస్తుంది, ప్లస్ పళ్ళు సింపుల్గా ఉంటుంది. వీటిలో ఏంటంటే పళ్ళు మీద ఫోకస్ ఎక్కువ అనమాట. ఇది పళ్ళు సింపుల్గా తీసుకున్నారు, బార్డర్స్ కానీ అట్లా. ఇదంతా జకార్డ్ వీవింగ్ మీకు మళ్ళీ ఇదంతా 2,000 బిలో. 2,000 బిలో. సో ఇది ఎంత అంటే ఈ సారీ వచ్చేసి 1,800. అంటే బడ్జెట్ రేంజ్ నుంచి కూడా స్టార్ట్ అయిపోతాయండి. అంటే కొంచెం పెద్దవాళ్ళకి రోజువారీ కట్టుకోవడానికి బాగుంటాయి మనకి కాటన్స్, ఎస్పెషల్లీ మన క్లైమేట్కి
అది సో ఇదేమో ఇక్కడ నుంచి ఇది కొంచెం నారాయణపేట్ కాటన్ బై కాటన్ అండి. ఓకే, కాటన్ బై కాటన్. ఇదేమో జరీ వర్క్ వచ్చింది, ఇదేమో థ్రెడ్ వర్క్, థ్రెడ్ బార్డర్. ఇవి మా దగ్గర బాగా ఫాస్ట్ మూవింగ్ ఐటమ్స్ ఇవి. అంటే ఆఫీస్ అన్ని ఇప్పుడు చీరలానే కాదు, ఇదైతే చాలా సూపర్ హిట్. ఇదేమో సిల్క్ మిక్స్ లేదండి, ఇది కంప్లీట్ కాటన్ బై కాటన్ థ్రెడ్. ఓకే, ఇది యాక్చువల్గా మేము టెస్ట్ కూడా చేయించాము. సో కంప్లీట్లీ కాటన్ ఇది. బయట మనకు కొంచెం కాటన్ బై సిల్క్ ఆర్ విస్కోస్ ఏదో కలుపుతారు, అది కాదు. అంటే ఇప్పుడు ప్రైస్ ఎలా ఉంటుంది మేబీ ఈ వెరైటీ అయితే? 24 అండి. 24. ఇప్పుడు ఇదైతే సేమ్ అండి, సేమ్ అండి, ఆల్మోస్ట్ సిమిలర్ ప్రైస్. 24 సేమ్ ప్రైస్. థ్రెడ్ బార్డర్ జరీ బార్డర్ అనేది తీసుకోవడమే అంతే. కలర్స్ కూడా బాగుంటాయి, ఇవన్నీ కలర్స్. ఇన్ కేస్ ఎవరైనా క్వాంటిటీలో కావాలన్నారు అనుకోండి, అది కూడా చేయించవచ్చు అండి, మనం ఇప్పించవచ్చు. సో ఇవి ఈస్ట్ గోదావరి కాటన్స్ అండి. సో ఇవి కూడా మీకు ఇప్పుడు ఈ డిజైన్స్ ఈస్ట్ గోదావరిలో ఇప్పుడు నేతగా చేయట్లేదు, మానేసారు. ఇవి లాస్ట్ శారీస్. ఓకే, అంటే మళ్ళీ మన దగ్గర కూడా రిపీట్ అవ్వవేమో. ఓహో, ఇక మేము అంటే కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాము. కాకపోతే ఏంటంటే వాళ్ళు పని ఎక్కువ అవుతోంది, అంత వాళ్ళకి రాబడి రావట్లేదు అనేసి. మెయిన్ రీజన్ అయితే అదే కదా, అంటే యూత్ ఇప్పుడు ఎవరు రావట్లేదు, దిగట్లేదు, దాంట్లో ఆ ఫీల్డ్లోకి వెళ్ళట్లేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ఫాస్ట్ ఫ్యాషన్ బాగా ఎక్కువైపోయింది. ఈ రోజు కట్టుకుంది రేపు కట్టుకోవడం ఇష్టపడట్లేదు. అసలు ఇది చూడండి, మెడ్రాస్ చెక్స్ లాగా దీని మధ్యలో బుటీ వచ్చి ఇంత చక్కటి పనితనం. ఒకలాంటి బాధ అనిపించింది నాకు అసలు. అది అప్పుడే ఇదిగోండి, ఇదంతా చేత్తోనే. అసలు ఇప్పుడు చెయ్యాలి అంటే కూడా వాళ్ళకి రోజు లేబర్ కాస్ట్ అంటే గిట్టుబాటు అవ్వాలి, ఇన్కమ్ అనేది స్టేబుల్ గా ఉండాలి ఫస్ట్. ఇవన్నీ కలర్స్ దాంట్లో కొంత ఇంకా ఉన్నవన్నీ అలాగా తెప్పించేసుకున్నాను అనమాట నేను. అట్లీస్ట్ ఉన్నవి కొంతమంది అన్నా వీటిని ఎంజాయ్ చేస్తారు. ఇంకోటి అండి, ఇవి ఫ్యాషన్ కాదు అనుకోకుండా ఇప్పుడు ఏంటంటే మేము కూడా ఒక చీర కట్టుకున్నాము అంటే అది ఒకరు చాలాసార్లు రిపీట్ చేస్తే ఆ కంఫర్ట్ వేరు, అంటే బాగుంటుంది. ఫ్యాబ్రిక్ ఫీల్ బాగుంటుంది, డిజైన్ బాగుంటుంది. మెటీరియల్ ఒకసారి మనకి ఫైన్ మెటీరియల్కి అలవాటు పడిన తర్వాత వీ కెనాట్ గో బ్యాక్. వెళ్ళదు అది అక్కడ. ఇవన్నీ కూడా హ్యాండ్కే. ఇది హ్యాండే. బ్యాక్ సైడ్ చూపిస్తే ఇది బూటా తెలుస్తుంది కదా. ఇది జకార్డ్, కొంచెం జకార్డ్, కొంచెం హ్యాండ్. అంటే వీటి కాస్ట్లు ఎలా ఉంటాయి? ఇవండి, ఇవి ఇది వేరేనా? ఇది 3-4 ఉంటుంది. ఇంతకు ముందు ఈ డిజైన్ చూసాం కదా, 3-2. ఇది 3-2. ఈ పెద్ద ఎక్స్పెన్సివ్ కూడా కాదు ఈ టైప్ కాదు, చాలా బాగుంది కూడా. క్లాత్ కూడా అసలు క్లాత్ బాగుంది, ప్లస్ డిజైన్స్ కూడా, కలర్స్ మెయిన్ బాగున్నాయి. క్లాత్ చాలా ఫైన్ క్వాలిటీ. ఇది ఇంకా మంచి డిజైన్స్ కూడా తీసుకురావచ్చు, చూడాలి. ఈ ఈస్ట్ గోదావరి కాటన్లోని ఇంకొక వెరైటీ లాగా. సో ఇదేంటంటే ఇట్లా ప్లెయిన్ వస్తుంది. ఇది మీరు చీరలా కట్టుకొని తర్వాత మీరు దీన్ని కుర్తా చేసుకోండి, లంగా చేసుకోండి, పిల్లలకి ఫ్రాక్స్ ఏదో ఒకటి చేయించుకోండి. ఇది 1700 మాత్రమే. అసలు ఎంత బాగుందండి నిజంగా. బొటిక్స్ వాళ్ళు తీసుకెళ్ళి చాలా రకాలుగా డిజైన్స్ చేసుకోవచ్చు. కట్టుకున్న వాళ్ళు కట్టుకోండి, తర్వాత బోర్ అనిపిస్తే డ్రెస్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది నాకు తెలిసి లైక్ ఒక కుర్తా లాగా. అవును, బాగుంటుంది. అవును, స్టిచ్ చేయించుకుంటే అందులో అనార్కలి టైప్స్ అలా కూడా. ఇవేమో టిష్యూ శారీస్ అండి, టసర్ టిష్యూస్ లాగా. ఇవి ప్యూర్ టిష్యూస్. ఇదివరకు ఒకసారి కూడా నేను చూపించాను వీడియోలో, బట్ ఇవి చాలా బాగా హిట్ అవుతాయండి. చాలా సాఫ్ట్. ఇది 4300కి మీకు మంచి పార్టీ వేర్ శారీస్ లాగా. ఇవి సాఫ్ట్గా ఉందండి, అంటే ఎలా కట్టుకుంటే అలా ఉండేట్టుంది క్లాత్. దీనికి మంచి ఫీడ్బ్యాక్ కూడా. ఇది మామూలుగా ఫ్యాన్సీ టైప్లో మీకు క్రష్ అవ్వదు, సాఫ్ట్ అంటే స్టిఫ్గా లేకుండా బాగుంది. కొంచెం టిష్యూ అనేసరికి అట్లా ఆలోచిస్తారు, కానీ సాఫ్ట్గా చూడండి. ఇది కూడా కోటా టిష్యూ ఉంది. ఓకే, అండ్ ఇదంతా మీకు ప్యూర్ అన్నమాట. గిచ్చా పళ్ళు అంటారు. హల్దీ సెరమనీస్కి ఇవన్నీ 4300 రేంజ్లో బాగుంటాయి. ఇవి వీటిలో చాలా కలర్స్ ఉన్నాయి, అంటే కలర్స్ ఉన్నాయి ప్లస్ గోల్డ్ ఎక్కువ లైట్ గోల్డ్.
చాలా ఉన్నాయి ఇందులో కూడా. సో రెండు కాల్ చేసి వీడియో కాల్ చేసినా కూడా వీల్ షో అనమాట. అండ్ షిప్పింగ్ చేస్తారు కదా ఆన్లైన్? షిప్పింగ్ చేస్తామండి. కాల్ చేసి మామూలుగా మాకు కాంటాక్ట్ అవుతే ఇవేమో కాటన్ సిల్క్ శారీస్ అండి. ఇవి మేము పర్సనల్గా నేయిస్తున్నాము. ఓకే. సో కాటన్ సిల్క్లో కాటన్ సిల్క్ అండ్ టిష్యూ అనమాట. ఇవి కూడా లైట్ వెయిట్ చూడండి, లైట్ వెయిట్ పార్టీ వేర్. టిష్యూ వచ్చేసరికి మంచి పార్టీ వేర్. పళ్ళు మీకు ఇదేమో బుట్స్ బాగుంది. కలర్ కూడా మంచి లైట్ పింక్. ఇవి ఎక్కువ పేస్టల్స్లో బాగుంటున్నాయి. పేస్టల్స్లో చేపిస్తాను. సో ఇవన్నీ పేస్టల్స్. ఇది దీంట్లో ఇంకొక టైప్ స్ట్రైప్స్ వచ్చేసి పళ్ళు. ఇవి చాలా డిగ్నిఫైడ్గా ఉంటాయండి కట్టుకుంటే. చూడండి క్లాత్ కాటన్ సిల్క్ అండి, ప్యూర్ కాటన్ సిల్క్. ప్రైస్ రేంజ్ ఎలా ఉంటుంది మ్యామ్? ప్రైస్ అండి ఇవి కొంచెం మనకి పార్టీ వేర్ స్టైల్లో ఇది 8,500 అండి. ఇదైతే ఇప్పుడు పింక్ చూసాం కదా, అదే ఇటువైపు 9,200. సో ఇవి దీంట్లోనే మళ్ళీ కాటన్ సిల్క్లోనే హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ ఇవి. ఓకే. ఇవి వచ్చేసి మీకు 5,500 కంప్లీట్ టిష్యూ. ఇది కంప్లీట్ టిష్యూ అనమాట. టిష్యూ అండ్ కాటన్ సిల్క్. ఇది మీకు ఇప్పుడు కొంచెం ఇప్పుడే తయారయ్యి వచ్చాయి. సో కొంచెం అలా స్టిఫ్నెస్ ఉంది, బట్ యూజ్ చేస్తున్న కొద్దీ ఇవి బాగా స్మూత్ అయిపోతాయి. కూడా ఒక 2 times ఫోల్డ్ చేసి అట్లా మీకు వెయిట్ కూడా ఎక్కువ లేవు చూడండి, లైట్ వెయిట్. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ బట్టి కొంచెం క్లాత్ సాఫ్ట్ వచ్చేస్తుంది. సో దీంట్లో ఈ కలర్స్ ఇది అంటే ఈ టిష్యూ లేకుండా సేమ్ కాటన్ సిల్క్ మీకు విత్ హ్యాండ్ బ్లాక్. ఇది పట్టు బోర్డర్, పట్టు బార్డర్. 4,900. నిజంగా హ్యాండ్లూమ్స్ కొనేటప్పుడు నా పర్సనల్ ఫీలింగ్ ఇప్పుడు ఏంటంటే ఫీల్ అయ్యి కొంటే బాగుంటుంది. అవును. ఇప్పుడు ఇది చూసాము అంటే కస్టమర్ చాయిస్ ఏది కావాలి అనేది ఈజీగా అర్థమవుతుంది. అట్లా ఇప్పుడు ఈవినింగ్ బర్త్డే ఉందండి, ఇలా అంటే డల్గా ఉంటుందేమో అనుకుంటే ఇలా చాయిస్ ఎక్కువ. అండ్ ప్రైస్ పార్టీ వేర్ లాగా కొంచెం కనపడాలి అనుకుంటే ఇలా వెళ్ళొచ్చు. రెగ్యులర్ అంటే ఒక మంచి డిగ్నిటీ లుక్ కొంచెం అంటే ఎవరి చాయిస్ పర్సనల్ చాయిస్ అండి. ఎవరు ఏదైనా కట్టేసుకోవచ్చు, బట్ ఆ ఫీల్ అయితే ఇంకా బాగుంటుంది. ఇవేమో ఉప్పాడ కాటన్ అండి. ఉప్పాడ కాటన్లో 120 కౌంట్ థ్రెడ్ కౌంట్. సో వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ ఎగ్జాక్ట్లీ స్టోర్ లొకేషన్ కొండాపూర్ అంటే మస్జిద్ బండ అని కూడా అంటారు. కెమెల్అవుట్ లేఅవుట్లో వెల్లంకి ఫుడ్స్ పైన ఫస్ట్ ఫ్లోర్. సో మీకు లొకేషన్ లింక్ అవన్నీ కూడా షేర్ చేస్తానండి, ఈజీగా రీచ్ అయిపోవచ్చు. ఇది సారీకి పళ్ళు అన్నమాట. ఇది జామ్దాని వర్క్, పాడ కాటన్ వీవింగ్ లో ఇదంతా వీవింగ్ లో కలర్ జామ్దాని, మొత్తం జామ్దాని. ఇది ఓకే. బుట్టాస్ చూడొచ్చు మీరు, చూడండి అసలు పెయింట్ చేసినట్టుగానే ఉంది అసలు. ఇంకా ఫ్రంట్ నుంచి చూస్తే మొత్తము అదేదో ప్రింట్ ఏమో అనుకున్నంత సాఫ్ట్ గా ఉంది అది. సో ఇది వచ్చేసి మీకు 8,000 అండి. 8,000. డిజైన్స్ కలర్స్ అయితే చాలా ఉన్నాయి. లైక్ ఒక స్టోర్ లో ఏముంటుంది అసలు కలెక్షన్ అని అక్కడక్కడ టచ్ చేస్తూ వెళ్తున్నా. సో ఇవన్నీ పొందూరు కాదండి, కాటన్ బై ఖాదీ, కాటన్ మిల్క్ కాటన్, పట్టు బార్డర్స్, కాటన్ బార్డర్స్, జరీ బార్డర్స్. ఇప్పుడు మేము ఇవి ఇందులో ఇదొకటి డిజైన్ జామ్దాని మొత్తం చీరంతా కాటన్ బార్డర్. సో ఇది పళ్ళు అన్నమాట. ఇవి కూడా పొందూరు ఖాదీ కాటన్. సో మీకు తెలుసు కదా, హ్యాండ్స్ పన్. ఒక పోగు ఇప్పుడు సాఫ్ట్గా ఉంటుంది, ఒక పోగేమో కొంచెం మిల్క్ కాటన్ వేస్తున్నారు. సో అంటే ప్యూర్ మొత్తం అంతా హ్యాండ్స్ పన్ చేస్తే హెవీ అవుతుంది సారీ కూడా. ప్లస్ అందరికీ అంత నచ్చకపోవచ్చు. సో ఈజీ జామ్దాని వర్క్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ కొంచెము సాఫ్ట్గా ఉంటే బాగుంటుంది వాళ్ళకి. సో ఇది ఒకటి మీకు చూపిస్తాను, ఇది మీకు కొంచెం స్పెషల్గా చూపిస్తున్నాం. ఇది కూడా పొందూరు ఖాదీలోనే. ఇది జామ్దాని వర్క్, కొంచెం కంటెంపరీగా పిల్లలు కూడా కట్టుకునేటట్టుగా, పెద్దోళ్ళైనా కట్టుకోవచ్చు. బట్ జస్ట్ ఇంట్రడ్యూస్ యూత్ ని సారీస్ కి ఎంకరేజ్ చేసినట్టు అవేర్నెస్ వస్తుంది ఇట్లా తెలుసుకున్నప్పుడు. ఇది
పళ్ళు పాట అంటారు. ఇది పళ్ళు అండి, ఇది బ్లౌజ్. పళ్ళు బ్లౌజ్ కొంచెం డార్క్ షేడ్ వచ్చింది, కల్నేత. ఇది శారీ అంతా నీట్గా బాగుంది. అంటే ఇప్పుడు బార్డర్లెస్ ఎక్కువ లైక్ చేస్తున్నారు కూడా. సో ఇవి బార్డర్స్ కూడా ఉన్నాయి ప్రొఫెషనల్స్కి, డాక్టర్స్కి ఎస్పెషలీ, ఆర్ ఈవెన్ గవర్నమెంట్ ఆఫీసర్స్కి, స్కూల్లో హైయర్ అఫీషియల్స్ అందరికీ ఇవి బాగుంటాయి కట్టుకుంటే. తీసుకుంటున్నారు కూడా వాళ్ళు. ఇలా చూడండి బాగుంది. పళ్ళు కాంబినేషన్ కూడా. ఇది బ్లౌజ్ అండి, బ్లౌజ్ ఇలా. ఇవి మనకి అంటే పొందూరు ఖాదీలో ఏ రేంజ్ నుంచి? ఇది మొత్తం ప్యూర్ అంటే ఒక పోగు కంప్లీట్గా ఖాదీ అండి, ఒక పోగు మిల్క్ కాటన్. సో మీకు 5600 అండి ఇవి. అండ్ వెరీ డ్యూరబుల్ ఫ్యాబ్రిక్ అండి. సో దీంట్లో కూడా ఇవి డిజైన్స్ కొన్ని గంగా జమున బార్డర్ ప్లెయిన్, ప్లస్ ఇవేమో మన డాబీ డిజైన్, పట్టు బార్డర్ వస్తుంది, దాంట్లో మళ్ళీ ఈ డాబీ డిజైన్ వస్తుంది, జరీ పళ్ళు అనమాట. ఓకే, పొందూరు ఖాదీలో బాగుంది అసలు. ఆ బార్డర్ చూస్తే చాలా చక్కగా అనిపిస్తుంది. ఈ 6720 చాలా బాగుందండి. సో ఇవన్నీ అవి కలర్స్, ప్లస్ ప్లెయిన్ వచ్చేసి మీకు పట్టు బార్డర్ కూడా ఉన్నాయి ఇలాగా. ఇది కూడా ఒక వెరైటీ. సో ఇవన్నీ ఉన్నాయండి చాలా. లైక్ ఇంకా అంటే కొంచెం మళ్ళీ కూడా మీరు అంటే స్పెషల్గా దేనికి అది చూపిస్తే ఇంకా బాగుంది. ఇది పొందూరు ఖాదీలో మొన్న రీసెంట్గా మేము చేయించాము. మంచి కలర్. ఈరోజు పళ్ళులో డిజైన్ ఉన్నవి అన్నీ వెళ్ళిపోయినాయి. ఇవి ఈ 3 ఉన్నాయన్నమాట ప్లెయిన్లో. ఇవి ఆర్డర్ మీద చేస్తున్నాం యాక్చువల్గా. ఇది స్పెషల్ డిజైన్ మేము చేస్తున్నాం. అండ్ కలర్ కూడా సూపర్ ఉంది, చాలా బాగుంది. సో దీని మీద కావాలంటే కొన్నాళ్ళు కట్టుకొని మీరు తర్వాత ప్రింటింగ్ పెయింటింగ్ వేయించుకున్నా ఆర్ మమ్మల్ని వేయించమన్నా వేయిస్తాం. ఓకే, ఆ ఫెసిలిటీ కూడా ఉంది. ఇది పళ్ళు అండి, ఇక్కడ జరీ లైన్స్ కనబడుతుంది కదా. సారీ అంతే ఇలాగా చాలా బాగుంది, లుక్ కూడా బాగుంటుంది. ఇందులో రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారా? ఇదంతా పొందూరులో మీకు రన్నింగ్ బ్లౌజ్. ఆ వాటి కొన్నిట్లోనే మీకు కాంట్రాస్ట్ ఇచ్చాను. లైక్ ఇప్పుడు మనం బార్డర్ కలర్ మ్యాచ్ చేసుకుంటాం, బాగుంటుంది. ఇది 9000 అండి. ఓకే, చాలా ఫాస్ట్ మూవింగ్ శారీస్ అంటే ఇక్కడ. అంటే ఈ దీనికి టైం పడుతుంది, సో అందుకని మిగతా వాటి మీద కొంచెం ప్రైస్ ఎక్కువ. ఓకే, ఆ బార్డర్ ఇదంతా పట్టు బార్డర్. పట్టు బార్డర్ మీద మళ్ళీ జరీ వర్క్ ఇచ్చారు. ఇదంతా మళ్ళీ వీళ్ళు ఇట్లా నేర్చుకుంటూ వెళ్ళాలి. ఇవన్నీ పొందుగా. ఇవి ప్రింటెడ్ మంగళగిరి, ఇందాక మీకు చూపించాను కదా కోసా సిల్క్, దాంట్లో ఒక వెరైటీ అండి. ఇది మీకు అక్కడ కలర్స్ చూపించాను కదా, దాంట్లో ఇదొకటి. ఇలా పుట్టి వర్క్ బ్లాక్ ఇలాగా. ఇవి బనారస్ కోరా. ఓకే, బనారస్ కోరా మంచి పార్టీ వేర్ కలెక్షన్ చాలా ఉంది. ఇప్పుడు వీటిల్లో ఇదొకటి కలర్ బాగుంది. ఇదే బనారస్ కతాన్ సిల్క్. ఇదేమో నారాయణపేట అని వచ్చినాయి, సో అవి తీసుకొచ్చాము. సో ఇది నాట్ కంప్లీట్లీ హ్యాండ్లూమ్ అండి, కాకపోతే నారాయణపేటలో కొన్ని ప్యూర్ హ్యాండ్లూమ్ లేదు, కొంతవరకు ఏదో చేస్తున్నారు. మిగతావి ఇలా కొంచెం హాఫ్ అండ్ హాఫ్ అవి అనమాట. కస్టమర్ కూడా ఈ మధ్య బాగా నారాయణపేట చీరలు కావాలని అడుగుతున్నారు, కానీ మేము ఎక్కువ పెట్టట్లేదు బికాజ్ అవే ఈ ఇష్యూస్ వస్తున్నాయి అనేసి. ప్లస్ ఇదేమో హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్. ఇవి శారీస్, ఇవన్నీ శారీస్. ఫ్యాబ్రిక్ లా ఇలా పెట్టేసి అంటే కొన్ని ఇలా పైనుంచి కిందకి వేస్తేనే మనకి డిజైన్ తెలిసి కొంచెం ఈజీగా తీసుకుంటారు అనేసి. బాగుంటాయి చిన్న చిన్న బార్డర్ ఇటువైపు నుంచి చూసుకుంటే కలర్స్ అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు నేను కట్టుకున్న చీర లాంటివి ఇవ్వండి. సారీ, ఇది ఇందాక మీకు అక్కడ ప్రింట్స్ చూపించాను కదా, దాంట్లో ఇది ఒక వెరైటీ. ఇప్పుడు నేను కట్టుకుంది కూడా అదే. అవేమో పెద్ద బార్డర్స్, చిన్న బార్డర్. ఇదంతా హ్యాండ్ పెయింట్ చేసింది. సో ఇవన్నీ అలాగే చందేరి కాటన్ సిల్క్స్. ఇవి బెనారస్లో కాటన్ సిల్క్స్ అండి. ఇది కాటన్ లినెన్. బాగుంది అసలు ఫ్యాబ్రిక్. ఇది హ్యాండ్ నాటెడ్ కాదు, ఇది కంప్లీట్గా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది కూడా కట్ వర్క్లో చేసేసారు. ఇది 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 మీకు ఇందాక చెప్పింది, కానీ ఇది మెషిన్ మేడ్ కాదు. ఇది కమ్స్ విత్ హ్యాండ్లూమ్ మార్క్. ఈ వీవర్కి ఈజ్ హ్యాండ్లూమ్ మార్క్ వీవర్ అనమాట బెంగాల్లో.
మీకు ప్యూర్ పవర్ లూమ్లో ఇలా అదే మీకు చెప్పాను కదా బుటీ ఇలా లాగితే వచ్చేస్తుంది, ఇది కూడా అలా వచ్చేస్తుంది. దీనికి ఏంటంటే కాస్ట్ తగ్గించడానికి వీళ్ళు ఇక్కడ జకార్డ్లో చేత్తో కొంచెం చేసి అదే ఇలా ఇక్కడ కూడా తగ్గించడానికి కాస్ట్ తగ్గించడానికి ఇలా చేశారు. సో మీకు ఇది అదే నేను అదే క్లయింట్కి చెప్పేటప్పుడు కూడా టెల్ దెమ్ పర్టికులర్లీ వాట్ దే ఆర్ బయింగ్, వాట్ దే వాంట్ టు బై. సో ఇవి కూడా బాగుంటాయి, వెరీ గుడ్ ఫర్ ఆఫీస్ వేర్ ఫంక్షన్స్, చిన్న ఫంక్షన్స్ కూడా. అండ్ కాటన్ లినెన్ అసలు క్లాత్ చూస్తే తెలుస్తుంది మనము. సో అంటే వీడియోలో సరిగ్గా తెలియకపోవచ్చు కానీ బట్ సో దిస్ కమ్స్ విత్ ఈ మీరు స్కాన్ చేస్తే డీటెయిల్స్ టెక్స్టైల్ మినిస్ట్రీ వచ్చేస్తాయి, అన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి హ్యాండ్లూమ్ మార్క్ అని చెప్పేసి, మనకి పట్టు చీరలకి సిల్క్ మార్క్ చూస్తాం కదా, ఇప్పుడు హ్యాండ్లూమ్ మార్క్ ఉంది, ఇది బాగుంది. మేము యాక్చువల్గా స్టోరీకి కూడా వీ వాంట్ టు గెట్ ఎ హ్యాండ్లూమ్ మార్క్ అండి. ఓకే ఓకే. సో ఇవన్నీ కలర్స్ దీంట్లో ఇవన్నీ కావాలంటే చాలా బాగుంది. మెరూన్, అదే పింక్, ఇంకోటి ఇలా కలర్స్ ఇవన్నీ టిష్యూ బేస్డ్ చూసుకోవడానికి కూడా బాగుంది. డిజైన్ దాని పక్కనే మళ్ళీ కలర్స్ ఉన్నాయి. ఎలా ఏంటి ఇవేమో అస్సాం కాటన్ అండి, ఇచ్చినట్టున్నారు చిన్నగా. ఇది నేతలోనే వర్క్ చేస్తారు, నేతలోనే వస్తుంది మనకి జరీ బుటీ ఎలాగా వాళ్ళు ఇక్కడ దీంట్లో. సో ఇది 100 కౌంట్ కాటన్. మీకు ఇది ఒక లేడీ వీవర్ చేస్తారు, సింగిల్ ఉమెన్, అండ్ హర్ డాటర్ who's only 15 years, 10th class చదువుతుంది పాప. ఆ పాప మార్కెటింగ్ చేస్తుంది వాళ్ళ మదర్కి సపోర్ట్గా. 15 years పాప. సో ఇట్స్ అ వండర్ఫుల్ అండ్ టు సపోర్ట్ సచ్ పీపుల్ ఈజ్ వై వీ షుడ్ బై హ్యాండ్లూమ్స్ అండి. నిజంగా మీరు అంత పర్టికులర్గా వాళ్ళని గుర్తు పెట్టుకుంటున్నారంటే ఇట్ ఈస్ అమేజింగ్. ఒకళ్ళు ఇట్స్ ఈజీ టు గివ్ అప్. ఎవరైనా ఏదైనా కష్టం రాగానే వదిలేయటం ఈజీ, దాన్ని సిచ్యువేషన్లలో కూడా అంత ముందుకు వచ్చి ఇప్పుడు వాళ్ళ చీర మనం ఇక్కడ చూస్తున్నామండి. సో ఇది ఇప్పుడు మనం ఒకళ్ళు వచ్చి ఇది మేము ఇప్పుడు చూడండి ఇందులో మేము నేయించాము, ఒక్కసారి నేయిస్తే 3 చీరలు అవుతాయి. ఒకటి సేల్ అయిపోయింది, ఇంకా 2 ఉన్నాయి. సో ఈ 2 అయిపోయింది అనుకోండి, ఇంకొకటి ఇస్తాం వాళ్ళకి. సో ప్రోత్సాహం ఉంటే వాళ్ళకి కూడా సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాం. సో క్లాత్ ఫీడ్బ్యాక్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో వీ గివ్ దట్ ఫీడ్బ్యాక్. ఇప్పుడు ఒక కస్టమర్ వస్తారు, తీసుకుంటారు, దాని ఫీడ్బ్యాక్ కూడా వాళ్ళకి ఇస్తే వాళ్ళకి కూడా దే ఆల్సో గెట్ ఎక్స్పెరిమెంటేషన్. అంటే ఇంకేమైనా ఇంప్రూవ్ చేయాలా, లేదంటే ఇంకేమైనా కొత్త డిజైన్స్ చేయాలా, లేకపోతే అదే కంటిన్యూ చెయ్యాలా, దట్ ఈస్ సంథింగ్. ఎట్లాంటి సపోర్ట్ వస్తుంది, ఫీడ్బ్యాక్ నిజంగా. సో ఇది వీళ్ళది కాస్ట్ ఎలా ఉంటుంది? ఇదండి ఇది చూడండి పళ్ళులో కూడా ఇంత వర్క్ కదా, బాగా డిజైన్ చేశారు. 5400 100 కౌంట్ కాటన్. ఇది కూడా కాటన్ లినెన్లో ఇది ఒకటి. ఇది సింపుల్ ప్యాటర్న్ ప్లెయిన్, లైక్ ఆఫీస్ వేర్ కి. ఇవన్నీ కాటన్ సిల్క్ లో వి గాట్ దిస్ నీడిల్ షిబోరి డన్, అజ్రక్ వర్క్, అజ్రక్ అని అజ్రక్ బ్లాక్ ప్రింటింగ్, హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్. ఈ మధ్య కాలంలో అజ్రక్ ప్రింట్స్ బాగా ట్రెండ్. ఇది అది అని కాదండి, అన్నీ ఉన్నాయి మనకి. ఇవన్నీ సో ఇవి గద్వాల్ ఇక్కడ, అంటే మాకు ప్రైస్ రేంజ్లో 15,000 బిలో ఉన్నవన్నీ ఇక్కడ పెట్టామన్నమాట. సో గద్వాల్ ప్యూర్ గద్వాల్ ఇవన్నీ కలర్స్ బాగున్నాయి. అంటే ఇప్పుడు మనకి కస్టమర్ ఎక్కువ బయట ఎలా ఉందో. ఇది కోరా బనారస్ అంటే యాంటిక్ ఫినిష్లో. ఇది లైట్ వెయిట్ కతాన్, చాలా లైట్ వెయిట్ చూడండి, చాలా లైట్ వెయిట్ ఉందని చూస్తే కొంచెం వెయిట్ ఉందా అని ఫీల్ అయ్యేలోపే ఇంత లైట్ వెయిట్ ఉంది అని. సో ఇవేమో మల్బెరీ సిల్క్ మీద, ప్యూర్ మల్బెరీ సిల్క్ మీద బాతిక్ లైట్. ఎంత లైట్ వెయిట్ అండి, ప్యూర్ సిల్క్. ఎంత ఉంటుంది మ్యామ్ ఇది కాస్ట్? ఇది 8,500 అంతే. ఇది మొత్తం బాతిక్ టెక్నిక్. ఇవి మళ్ళీ కోరా బనారస్, ఇవి చాలా బాగుంటాయి. ఇవి కట్టుకుంటే అసలు లైట్ వెయిట్. సో ఇవన్నీ
సో ఇవన్నీ బాటిక్. ఇవేమో మళ్ళీ ఒరిస్సా సిల్క్ అండి. నా స్పెషలైజేషన్ వచ్చేసి నేను ఐ లవ్ దీస్ కైండ్ ఆఫ్ సారీస్ ఆల్సో. ఇవి కూడా చాలా లైట్ వెయిట్ ఉంటాయి. అది ఒక దుపట్టాలో ఉంది, జస్ట్ క్వాలిటీ కూడా చాలా మంది వచ్చి చెప్పారండి. బయట కొన్న ఒరిస్సా షాప్లో వెళ్ళి కటక్ పురిలో వెళ్ళి కొన్న క్వాలిటీ కంటే ఇక్కడ బాగుంది. క్వాలిటీ కంటే ఇది ఇక్కడే నచ్చింది. అదే మొన్న కూడా వచ్చి ఒకళ్ళు అన్నారు. ఓకే. సో వీవర్తో డైరెక్ట్ మళ్ళీ ఇంటరాక్షనే. సో క్వాలిటీ అంటే చూసి ఇదే పైన ఇదే నెంబర్ 1 అని సర్టిఫై చేశారు. సో మ్యామ్ పర్సనల్ చాయిస్ అంట. సో ఇది చూడండి, ఇది కూడా రికమెండ్ అంటే 100% ఇంకా బాగుంది. చాలా పట్టుకుంటే ఏంటి ఇంత లైట్ వెయిట్, ఇంత బాగా చేశారా? ప్రైస్ తెలుసుకోవాలి మ్యామ్, ఎంత ఉంది? ఈచ్ వన్ ఈజ్ డిఫరెంట్ అండి. బ్లౌజ్ ఒక్క చెప్పండి, లైక్ అంటే ఆ ఫీల్కి నిజంగా. ఇది 12,000. చీర డిజైన్ని బట్టి అనేతని బట్టి ప్రైస్ అనేది అటు ఇటు కొంచెం ఉంటుందండి. అట్లా యూజువల్గా మనకి 8,000 9,000 స్టార్ట్ అవుతాయి ఇందులో. ఇవి లినెన్స్ కూడా ఉన్నాయి. ఇదేమో ఇవి పార్టీ వేర్ లినెన్స్ అండి. దీస్ ఆర్ టిష్యూ షైన్ అండ్ దీస్ ఆర్ కంప్లీట్లీ హ్యాండ్ వోవెన్ ప్యూర్ లినెన్. సో ఇవి పైఠిని కాటన్ అండి, కాటన్ పైఠిని. పళ్ళు పాటలు తీసుకున్నారు ఇది పళ్ళు. ఇది సారీ అంతా ఇలా వస్తుంది. బోర్డర్స్ ఇవి బార్డర్ నారలి బార్డర్ అంటారు. ఇది కూడా నేను పర్సనల్గా నేయిస్తానండి వీవర్ దగ్గర. రెగ్యులర్గా వచ్చే ప్యాటర్న్స్ కంటే కూడా మీకు బార్డర్లో ఇలా డిఫరెంట్గా. సో అదనమాట. ఇంకా చాలా వీడియోస్ మీ స్టోర్ నుంచి షేర్ చేయాలి అంటే స్టాప్ చేయాలని లేదు, కానీ చూసాలి చాలా బోర్ అనిపిస్తుంది కదా. ఇది పెద్ద వీడియోనే కావచ్చు, ఇన్ఫర్మేటివ్ వీడియో, చాలా విషయాలు తెలుసుకోవచ్చు హ్యాండ్లూమ్స్ గురించి. జస్ట్ ఏదో చూసామా, ఇది నచ్చింది, ఇది కొన్నామా, అంతే, ఇక్కడి వరకే కాకుండా దాని వెనకాల ఏంటి, వాళ్ళ కష్టం ఏంటి, ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, అట్ ప్రెజెంట్ ఇప్పుడు ఎలా ఉంది. నిజంగా ఇలాంటి విషయాలు అయితే నేనైతే చాలా బాగా తెలుసుకున్నాను. మీ నుంచి కూడా మంచి సపోర్ట్ వస్తుందని అనుకుంటున్నాను. డెఫినెట్లీ ఒకసారి స్టోర్కి విజిట్ చేయండి మీరు. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చూసారు కదండి వీడియో అయితే, స్పెషల్ వీడియో అనే చెప్పాలి. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటాను. మన ఫాలోవర్స్లో చాలామంది 90% హ్యాండ్లూమ్ లవర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ వీడియో డెఫినెట్గా నచ్చుతుంది. అండ్ నచ్చితే మాత్రం మీ ఒపీనియన్ కామెంట్స్ ద్వారా ఒకసారి తెలియజేయండి. నెక్స్ట్ టైం ఏంటి, ఎట్లాంటి కలెక్షన్ షేర్ చేయాలి అని మాకు కూడా ఒక ఐడియా అంటూ వస్తుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.